ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. నా వెనకాల టస్కర్ వస్తుంది కదా, దాని వెనకాల మనకి వినాయకుడు విగ్రహం అయితే పెద్ద వినాయకుడు విగ్రహం అయితే వస్తుంది అనమాట. మెల్లగా కదులుతుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది చూస్తే మన పోలీస్ అన్న వాళ్ళు అయితే గుర్రాల మీద అయితే ఉన్నారనమాట స్టార్టింగ్ లో. అండ్ దాని వెనకాల మనకి టస్కర్ కనిపిస్తుంది వెనకాల. ఆ వెనకాల మనకి శ్రీనివాస కళ్యాణం ఉంది, శివపార్వతుల కళ్యాణం అయితే ఆ వినాయకుడు పక్కన ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయి కదా అవైతే పెట్టారు. వెనకాల మన గణేష్ శోభాయాత్ర అయితే వస్తుంది అనమాట. ఇక్కడ దాదాపు ఒక 10 గుర్రాలు అయితే ఉన్నాయి. సో చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా మంచిగా అయితే రన్ అవుతున్నాయి. అండ్ వెనకాల మనకి శోభాయాత్ర కూడా వస్తుంది. ఈ 70 అడుగుల గణేష్ విగ్రహాన్ని చూడండి. ఆ వినాయకుడు పైన కూడా ఒక మనిషి చాలా చిన్నగా కనిపిస్తున్నారు. చాలా అందంగా ఉంది గణేషుని. ఈ వినాయకుడి శోభాయాత్రని కానీ ఈ వినాయకుడి నిమజ్జనాన్ని చూడడానికి జనాలందరూ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఇసుకేసిన రాళ్ళంత జనం అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారనమాట. చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చింది. చాలా మంది ఇక్కడ డాన్సులు వేస్తున్నారు. వినాయకుడిని చాలా అంగరంగ వైభవంగా వినాయకుడి నిమజ్జనానికి అయితే వినాయకుడి శోభాయాత్రలో చాలా మంది పాల్గొన్నారు. ఈ వినాయకుడి శోభాయాత్ర పొద్దున 6 గంటలకైతే స్టార్ట్ అయింది. ఇది ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు అయితే నిమజ్జనం కంప్లీట్ అయిపోతుంది అనమాట. అది కూడా ట్యాంక్ బండ్లో. సో అక్కడి నుంచి మండపం దగ్గర నుంచి వినాయకుని పెట్టిన ప్లేస్ దగ్గర నుంచి అయితే ఒక్కొక్క చిన్న స్టెప్ మెల్లగా ముందుకు జరుపుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక్కడ వినాయకుడు ముందు టస్కర్లో మనకి శ్రీనివాస కళ్యాణం ఉన్న విగ్రహాలు అండ్ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉన్న విగ్రహాలు అయితే ముందు ఉన్నాయన్నమాట. ముందు టస్కర్లు అయితే నిలబెట్టారనమాట, వాటిని పెట్టారు. అండ్ దాని వెనక మనకైతే ఆ పెద్ద వినాయకుడు విగ్రహం అయితే వస్తుంది. చాలా మంది మీడియా కానీ, చాలా మంది యూట్యూబర్స్ కానీ, చాలా మంది వ్లాగర్స్ కానీ, చాలా మంది ప్రజలు కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. ఈ వినాయకుడి శోభాయాత్ర వచ్చే రూట్ అంతా జాతరలాగా పెద్ద కోలాహలంగా అయితే ఉంది. ఇక్కడ పబ్లిక్ కూడా చూడండి, ఫ్లైఓవర్ కింద అండ్ ఫ్లైఓవర్ పైన కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడే ఇక్కడికి సీఎం గారి కాన్వాయ్ కూడా వచ్చింది. ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఆ వినాయకుడి శోభాయాత్ర కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే.